ఖమ్మం టీవీ వారి తరపు నుండి జాతీయ కార్మిక వర్గానందరికీ కూడా 130వ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలని, పని దినాలని, కనీస వేతన చట్టాన్ని, వివిధ రకాల చట్టాలను ఇవాళ బహుళజాతి కంపెనీలకి తాకట్టు పెట్టి కార్మికుల శ్రమని దోచిపెట్టాలని చూస్తుంది. ఏదైతే కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కుల్ని ఇవాళ ప్రభుత్వం కాలరాయాలని చూస్తే భారత కార్మిక సంఘాల సమైక్య దాన్ని తీవ్రంగా ఖండిస్తుందని, కనీస వేతన చట్టాన్ని, అదేవిధంగా పని గంటల చట్టాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని, లేని ఎడల భవిష్యత్తులో భారత కార్మిక సంఘాల సమైక్య తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తానని తెలియజేస్తున్నాం. రేపు జరగబోయే చికాగో అమరవీరుల రక్త తర్పణం సాక్షిగా 130వ మేడేని దేశవ్యాప్తంగా అన్ని కార్మిక వర్గాలు కూడా మేడేని వాడవాడల ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఐఎఫ్టీ తరపున కోరుతా ఉన్నాం. మందా వెంకటేశ్వర్లు, ఐఎఫ్టీ ఖమ్మం నగర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు.